అల్లుడు ఏమో చేసినవాటగా ఊరంతా నీ గురించే ముచ్చట పెట్టుకుంటాను. నేనేం చేసిన మరి రచ్చపాడి కాడికి పోతే విష్ణుకు ఇట్లా వేసి నువ్వు అట్లా వేసి కానీ ఊరంతా నీ గురించే ఆడిపోసుకుంటాను. అయితే నీకు చెప్పారు కొంచెం అన్నా ఏమనిపిస్తుందా అల్లుడు? ఎందుకు నేనేం చేయలేదు కాబట్టి ఏమనిపించలేదు. నువ్వు చేసిన వాడు అందరూ అంటారు నువ్వు ఏమంటే నా ఇజ్జత్ అంతా పోతుంది. ఏం కాదు అల్లుడే కదా చూసుకోవాలి. అల్లుడు కాబట్టే వచ్చి నీకు చెప్పి నువ్వు ఏమట్టి మా మామల ఇజ్జత్ అంతా పోతుంది. లాస్ట్కి నా బిడ్డకి దగ్గర ఏం చెప్పుకోవాలో కూడా అర్థమైతే లేదు. మామలకి ఏం పోతలేదు లోపలికి బయటికి. సరే ఊళ్ళో పోతే ఇజ్జత్ పోతుంది. ఏం చెప్పుకుంటే ఏం కథ ఎవరు రోడెమ్మడి పోతా అంటే ఒక్కల ముసలోళ్ళ పెద్దలకు అందరు అడుగుతారు, ఇజ్జత్ తింటారు. ఊరు మీద ఏం చెప్పాలి అల్లుడు? బాబాయ్ వచ్చి నీ గురించి చెప్పబట్టే నేను ఇదివరకే చెప్తి నువ్వు ఏబట్టి నా ఇజ్జత్ అంతా పోబట్టే. ఊళ్ళో రచ్చబడ్డ మామూలు ఇజ్జత్ ఉంటుందా? నీకు ఇట్లా చేస్తా అంటే చెప్పు. నువ్వు ఏబట్టి మా ఇజ్జత్ అంతా పోబట్టే తాత. బాబాయ్ పోదాం. ఏం చెప్పినా ఏమైనా చేసుకొని వాళ్ళు వచ్చి రాని గుంజుకోని ఏమైనా చేసుకొని ఇష్టం ఏమైనా వేసుకొని ఏమైనా అయితే తెలుస్తుంది. వాళ్ళు వచ్చి గుంజుకోపోయినాక ఏమైనా చేసుకోవాలి గుంజుకోపోని